రండి, ఈ పూట మన ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక చిన్న వాక్య భాగాన్ని చదివి పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా చాలా త్వరగా కొన్ని మాటలు మీ ముందుంచి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుకుందాం. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. చాలు. మనము చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం మనందరికీ చాలా సుపరిచితమైనటువంటిది. ఇది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట ఎవరు మాట్లాడినటువంటి మాట అనంటే సాక్షాత్తు మన ప్రభువైన యేసయ్య. ఎవరితో చెప్పిన మాట ఇది? ఆయన శిష్యులతో చెప్పిన మాట. ఏ సందర్భములో ఆయన చెప్తున్నారు ఈ మాట అనంటే, ఒక తండ్రి తన కుమారుణ్ణి యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు అనంటే, ఆ కుమారుడు ఒక అపవిత్రాత్మ చేత ఒక మోగ దెయ్యం ఆ కుర్రను పట్టిందట. ఏ దెయ్యం అండి? ఈరోజు దెయ్యాల ప్రసంగం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు దెయ్యాలు ఏమైనా ఉంటే యేసునామములో అవి పారిపోవును గాక, తొలగిపోవును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మోగ దెయ్యం పట్టిందట. ఈ దెయ్యం తరచు ఆ వ్యక్తిని ఏం చేస్తూ ఉంది అని అంటే, అగ్నిలోను నీళ్లలోనూ ఆ వ్యక్తిని ఏం చేస్తుంది? పడద్రోస్తూ ఉంది. అగ్నిలో పడేస్తుంది, నీళ్లలో పడేస్తూ ఉంది. చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు ఆ కుమారుడు. ఓసారి యేసయ్య దగ్గరికి తీసుకొస్తే ఆ సమయానికి ప్రభువారు లేరు, శిష్యులు ఉన్నారు. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు, కానీ అది వారి వలన అవ్వలేదు. మరలా అబ్బాయిని యేసయ్య దగ్గర ఉన్నప్పుడు తీసుకొచ్చి, ప్రభువా పరిస్థితి ఎలాంటిది, ఏమైనా తమరి వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని విషయాన్ని ప్రభు చెప్పినప్పుడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి అని యేసయ్య తిరిగి సమాధానం చెప్పి, అప్పుడు మరలా ఆయన అపనమ్మకం వచ్చేస్తుంది, ప్రభువా చాలాసార్లు నాకు అది రాకుండా సహాయం చేయమని కోరుకున్నప్పుడు వెంటనే యేసు ప్రభుల వరకు మాట చెప్పారు, అపవిత్రాత్మ, ఓ మోగ దెయ్యమా, ఈ వ్యక్తిలో నుండి, ఈ కుమారుల్లో నుండి బయటకు పో అని చెప్పి గద్దించగానే ఆ దెయ్యం ఆ వ్యక్తిని విలవిలలాడించి వదిలిపెట్టి అతని నుండి బయటికి వెళ్ళిపోయింది. ఆ కుర్రోడు చాలా చక్కగా బాగుపడ్డాడు. వెంటనే యేసయ్య, నాయనా మీ కుమారుణ్ణి చక్కగా మీ ఇంటికి తీసుకుని వెళ్ళమన్నారు. చక్కగా వెళ్ళిపోయాడు బాగుపడిపోయిన ఆ తర్వాత శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా ఈ దెయ్యం గురించి అంతకుముందు మేము కూడా ప్రార్థన చేశాం, ఈ దెయ్యాన్ని పొమ్మని ఆజ్ఞాపించాం, కానీ మా వలన మరి అవ్వలేదు, మరి ఎందుకని మీరు ఒక్క మాట చెప్పగానే అయ్యింది, ఇందులో రహస్యం ఏంటి అని శిష్యులు అడుగుతుంటున్నప్పుడు ఇప్పుడు మనం చదివాం, అందుకాయన చెప్పిన మాట ఏంటంటే, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట. అది ఈరోజు మనం ధ్యానించే విషయం ఏంటంటే, ఈ విధమైనది వదిలిపోవుట అనండి అందరూ ఒకసారి. ఏ విధమైనది? ఈ విధమైనది అంటే చాలా ఉన్నాయి, రకరకాల వివిధ విధానాలు ఉన్నాయి. కానీ ఈ విధమైనటువంటిది అంటే ఇలాంటి దెయ్యం, ఇలాంటి అపవిత్రాత్మలు, ఇలాంటి పరిస్థితుల నుండి విడుదల అవ్వాలి అని అంటే అది కేవలము వట్టి
ప్రార్థన ద్వారా కాదు, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని చెప్పారు. ఓన్లీ ప్రార్థన మాత్రమే కాదు, దానికి జోడించినటువంటిది మరొకటి ఉంది. అక్కడ ఫుట్ నోట్లో కింద రాయబడి ఉన్న మాట ఏంటి అని అంటే, ఉపవాసము వలననైనా అనే మాట ఉంటుంది. దేని వలననైనా, అది ఏ ప్రార్థన? అది ప్రార్థనలు చాలా ఉన్నాయి. బైబిల్లో కూడా అనేక సార్లు ప్రార్థనను గురించి మనం చాలా విషయాలు ధ్యానం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభుల వారు శిష్యులతో చెప్తున్నటువంటి మాట, ఈ విధమైనవి వదలాలి అనంటే, ఇలాంటి మొండి, ఇలాంటి జగమొండి, ఇలాంటి పరిస్థితులలో నుండి డెలివరెన్స్ జరగాలి అనంటే, విడుదల కార్యము జరగాలి అనంటే, ఏదో మామూలు ప్రార్థనలు చేస్తే కుదరదు. వట్టి ప్రార్థనలు సరిపోవు. ఏదో అరకొర ప్రార్థనలు, చాలీ ప్రార్థనలు కాదు. ఎలాంటి ప్రార్థన అయి ఉండాలి? ఉపవాసము వలననైన ప్రార్థన. చెప్పండి అందరి మాట, ఏ ప్రార్థనమ్మా? అది ఆల్రెడీ గడిచిన ఈ నెల 14వ తారీఖు నుండి ప్రారంభించబడినటువంటివి ఏ ప్రార్థనలు చెప్పండి? ఇవి మరలా అక్టోబర్ 4 వరకు కూడా. అది మరి ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది ఉండట్లేదు అనేది అది మీకు విడిచిపెట్టిన పరిస్థితి. అది మీ ఇష్టం, అది మీ యొక్క సామర్థ్యం, మీ ఓపిక, దాన్ని మీకు అప్పగించడం జరిగింది. దేవుని మహాకృపలు 21 దినాల్లో ఆల్రెడీ చెప్పండి ఎన్ని దినాలు అయిపోయినాయి? 14 రోజులు అయిపోయినాయి. ఇక మన ముందు ఈ రోజుతో కలుపుకుంటే చెప్పండి ఇక 7 రోజులు మాత్రమే. అనగా ఈ 21 ప్రార్థనలకి ఇది ఏ వారము అనంటే, చివరి వారము, ఆఖరి వారము. ఒకవేళ ఈ 2 వారాలు ఉండలేని వాళ్ళు, ఈ 2 వారాలు మీకు ఒకవేళ ఆ శరీరం సహకరించలేదేమో, ఒకవేళ మీ ఇంట్లో పరిస్థితులు మీకు అనుకూలంగా లేవేమో, ఉపవాసం ఉండలేకపోయారేమో, దైవ సన్నిధికి రాలేకపోయారేమో, కానీ ఈ విధమైనవి వదలాలి అనంటే, కొన్ని దయ్యాలు, కొన్ని చీకటి శక్తుల యొక్క ప్రభావముల నుండి గొప్ప విడుదల మీరు చూడాలి అనంటే, ఈరోజు ప్రభు మీతో చెప్తున్న మాట, ప్రభు మీకు చెప్పమన్న మాట, అందరికీ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అనంటే, ఎవరైతే ఇట్టి అనుభవము కలిగి ఉంటారో వారి జీవితాల్లో దేవుడు అద్భుతమైన విడుదల కార్యాలు జరిగించునుగాక. ఆమేన్ చెప్పండి అందరూ. మనము ఆలోచన చేద్దాం కొన్ని విషయాలు త్వరగా. ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం అన్నారు. ఏ విధమైనది అనంటే ఇలాంటివి అన్నమాట. దయ్యపు శక్తులు, అపవిత్రాత్మ శక్తులు, చీకటి శక్తులు, ఇంకా కొన్ని కుటుంబములలో ఏలుబడి చేస్తున్నాయి, ఇంకా కొంతమందిని పట్టి పీడిస్తుంటున్నాయి. వాటి నుండి విడుదల పొందడానికి ఇది సరైన సమయం. ఇది దేవుడిస్తున్నటువంటి ఒక మంచి సువర్ణ అవకాశం అని నేను అంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దయ్యమును గురించి కనుక మనం ఆలోచన చేస్తే, ఆ దయ్యం ఈ వ్యక్తిని, ఈ కుమారుణ్ణి అప్పుడు దాకా పట్టుకుంది. ఆ తర్వాత దయ్యం ఆ వ్యక్తిని ఏం చేసింది? వదిలిపోయింది. చెప్పండి, దయ్యం ఏమైంది? వదిలిపోయింది. మరి దయ్యాలు పోవాలంటే అక్కడికి వెళ్దాం, మనం దయ్యాల దగ్గరికి వెళ్దాం. జేట్రా బాబు, ఈవేళ అసలు మామూలుగానైనా రావట్లేదు, కుదరకో మరి ఇంకోటో వచ్చి కూర్చుంటే మొత్తం దెయ్యమని మొదలెట్టాడేటీనా అని అనుకుంటున్నారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నాయి కొన్ని. ఒకవేళ నీకు లేకపోవచ్చు ఎవరో ఒకరికి, అది నీ భర్తకు పట్టిందో, నీ బిడ్డకు పట్టిందో, మరి ఎవరికి పట్టిందో, ఏ విధంగా పట్టిందో, ఎలాగా నిన్ను ఇబ్బంది పెడుతుందో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిలో నుండి విడుదల పొందాలి. కాబట్టి అందుకొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ అబ్బాయికి పెట్టిన దయ్యం, చెప్పండి ఏ దయ్యం అనమాట? మోగ దయ్యం. ఏ దయ్యం? అదే కొంతమంది దైవ సన్నిధికి వస్తారు కానీ నాకు ఒక డౌట్ అనమాట, ఒకవేళ ఏమన్నా పట్టిందేమో అని. ఏమి రెస్పాన్స్ ఉండదు, ఏమి తిరిగి మేము తెలుగు రాదండి మాకు, అసలు మేము మాటలే రావండి, మాకు మాటలు ఏమన్నా నేర్పిస్తారన్నట్లుగా అలాగా. ప్రియమైన దేవుని బిడ్డల, నిశ్చయముగా అలాంటి మోగ దెయ్యాలు ఏమన్నా ఉంటే యేసు నామములో వాటి నుండి గొప్ప విడుదల కలుగునుగాక. మాట్లాడితే ఏం పోయిందండి? దేవుని వాక్యంలో ఉంది, మనం నోరు తెరవాలట, అప్పుడు దేవుడు దానిని నింపుతాడండి.
కాబట్టి మనకు తెలిసినటువంటిది మాట సమాధానం చెప్పడంలో ఇబ్బంది ఏమీ లేదు. మూగ దెయ్యం, ఇంకా చాలా దెయ్యాలు ఉన్నాయి బైబిల్లో, చాలా రకరకాలైనటువంటి దెయ్యాలు ఉన్నాయి. అసలు దెయ్యమునకు సంబంధించిన కొన్ని విషయాలు, దెయ్యం పట్టినటువంటి వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. దెయ్యం పట్టినోడికి ఏముంటాయండి? కొన్ని లక్షణాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఆల్రెడీ నేను ఈ పరిచర్య ప్రారంభ దినాల్లోనే ఈ సేవ ఎలా ప్రారంభించబడింది అని అంటే, దెయ్యములను వదలగొట్టేటువంటి కార్యక్రమాలు ఎక్కువ. దేవునికి స్తోత్రం కలిగినగా చాలా చాలా వారంలో 1-2 మొత్తం మీద వాళ్ళు ఇక్కడికి తీసుకురావడమో, నేను అక్కడికి వెళ్ళడమో, మొత్తం మీద దేవుని మహాకృప వాటి నుండి చెప్పండి వారికి ఏం కలిగేది. ఇప్పుడు వాటికి తెలివి మీరిపోయిందనమాట. కొన్ని దెయ్యాలు దొంగ దెయ్యాలు అయిపోయినాయి అనమాట. ఉన్నా కానీ ఏమవట్లేదు అయ్యి. అది ఇప్పుడు చెప్తాను అట్లా కథ ఏంటో మీరు జాగ్రత్తగా వినండి. దెయ్యానికి పట్టిన కొన్ని లక్షణాల్లో 2 ఉంటాయి అన్నమాట. ప్రతిదానికి కొన్ని ఉంటాయి కదండి లక్షణాలు. టైఫాయిడ్ అంటే దానికి సంబంధించింది ఏదో, మలేరియా అంటే దాని, అలాగే దెయ్యానికి ఉన్న లక్షణాల్లో 2. ఒకటి కొన్ని కనబడే లక్షణాలు, కొన్ని ఎలాగా కనబడే లక్షణాలు. అంటే దెయ్యపు లక్షణాలు కొన్ని ఏమవుతాయి, ఈజీగా కనబడిపోతాయి. వెంటనే మీరు బాగా అందులో బాగా పిహెచ్డి చేసినోడు కాబట్టి ఇది మామూలుది కాదు, అయ్యగారికి ఒకసారి ఫోన్ చెయ్యి, ఎందుకని మంచిది, కౌరెట్టి అయ్యగారిని అని వెంటనే మీరు అర్థం చేసేసుకోగలుగుతారు. కొన్ని కనబడే లక్షణాలు ఉంటాయి, కొన్ని కనబడని లక్షణాలు ఉంటాయి. దెయ్యానికి కొన్ని లక్షణాలు కనబడిపోతాయి పైకి, కొన్ని కనబడవు. చిన్నప్పుడు కూడా మీరు వింటూ ఉండేవారు, మీకు తెలుసు కదా. చిన్నప్పుడు అంటే మన చిన్నతనములలో, మీ చిన్నతనములో చెప్పండి, ఏ దెయ్యాలు ఉండేవి? కొరివి దెయ్యాలు ఉండేవి. తెలియదేమో ఎవరికైనా. అలాగని చెప్పి నేనేదో భూమి పుట్టక పుట్టినప్పుడు ఏమి పుట్టినోడు కాదు. కానీ నాకు కూడా మా తాతయ్య చెప్పేవాడు. మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు దొడ్డిపట్ల రామన్నని ఆయనకి చాలా చేను చెట్టు పొట్ర ఈ పరిస్థితులన్నీ కూడా మంచిగా బతికినటువంటి కుటుంబమే వాళ్ళది. మా తాతయ్య చెప్పేవాడు అనమాట, రే అని ఎప్పుడైనా ఆ ఇంటికి నేను సెలవులకి వెళ్తున్నప్పుడు చిన్న వయసులో, ఆ కొరివి దెయ్యాలు ఏం చేసేవి అని అంటే, ఆ కొరివి దెయ్యాలు అట్టండి, రాత్రి ఈయన వాళ్ళ ఇంట్లో పడుకుని ఉంటే 4 వచ్చి 4 మంచాన్ని 4 కొమ్ములు పట్టుకుని 4 కూడా పట్టుకుని ఆ దగ్గరలోనే అనమాట అండి. మా తాతయ్య గారి ఇల్లు చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. ఆ చేలోకి తీసుకెళ్ళిపోయి రాత్రి సమయంలో ఆ చేలో మంచం పెట్టేసి ఆ రాత్రి అంతా ఈయనతో ఆడుకుని, మరి ఈయన నిద్రపోయేవాడు, ఈయన నిద్రయింది, ఈయన మేలుకునేవాడు కాదు. తెల్లారేటప్పటికి మెలకు వచ్చి చూసుకునేటప్పుడు ఎక్కడున్నాను రా బాబు అని అంటే చేలో. అప్పుడు వెంటనే తిట్టుకునేవాడంట, ఈ వీటి పనిది రాత్రి ఇలా చేసి ఏడిపించేస్తున్నాయి అని చెప్పేసి తిట్టుకుంటా మళ్ళా ఆ మంచం భుజం మీద వేసుకుని తీసుకొచ్చేవాడు. చెప్పేవాడు ఆయన చిన్నప్పుడు. నాకు ఇప్పటికే గుర్తు అనమాట. ఏ దెయ్యాలు అవి? కొరివి దెయ్యాలు. ఇలా కొన్ని ఉంటాయి. మీకు తెలిసిన కొన్ని దెయ్యాలు ఉంటాయి అన్నమాట. అయ్య బాబు, ఇది చాలా మామూలు దెయ్యం కాదండి, ఇది చాలా మొండి దెయ్యం అండి, ఇది చాలా గట్టి దెయ్యం అండి అని ఇలా రకరకాలుగా కొన్ని పేర్లు పెడతారు. కానీ వాటి సంగతి మనకెందుకు, కానీ బైబిల్లో నుండే కొన్ని విషయాలు చాలా త్వరగా జ్ఞాపకం చేసుకుందాం మనము. దెయ్యం అంటే ఏంటి అసలు? చాలామందికి దెయ్యం పేరు ఎత్తితేనే ఇంకా ఇదైపోద్ది అనమాట. అయ్య బాబో, ఈరోజు నేను రాక దేవుని సన్నిధికి మొత్తం మీద వస్తే ఈరోజు దెయ్యం గురించి చెప్తున్నారు ఏంటని మీరు అనుకోకండి. దెయ్యం అంటే దాని గురించి మనం ఏదో ఇదైపోవలసినటువంటి పరిస్థితి లేదు. దెయ్యం అంటే చెప్పండి, ఎవరు అనుకుంటున్నారు? శత్రువు. దెయ్యం అంటే ఎవరు? శత్రువు అయినటువంటి సాతానుడు. అందుకని కదా బైబిల్లో ఉంది, మీ విరోధి అయిన అపవాదికి మరొక పేరు ఏంటంటే సాతాను. అడిగి చాలా పేర్లు ఉన్నాయనుకోండి. కాబట్టి దెయ్యం అంటే శత్రువు, సాతాను. అలాగే సాతాను యొక్క పరివారం. సైతాన్గాడు ఒకడే కాదట, పెద్ద సైతాన్గాడు ఉన్నాడంటే ఇంకా బొడ్డ సైతాన్లు కూడా ఉన్నారనమాట. అడిగి సైన్యం ఉంటుంది అనమాట, పరివారం. ఒకరోజు ఒక భక్తుడట ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నాడు. ఒక భక్తుడు ఫ్లైట్లో ప్రయాణం చేస్తూ ఉంటుంటే తన ప్రక్కన కూర్చున్నటువంటి ఒక సహోదరి ఎక్కిన కాడి నుంచి చూస్తున్నాడట. ఆమెను అబ్జర్వేషన్ చేస్తున్నాడు. అలాగా ఏడుస్తానే ఉందంట, కళ్ళు ముసుకేసుకుని. అప్పుడు వెంటనే ఈయన అనుకున్నాడట, అయ్యో బాబు,
నా సీటు పక్కనే ఒక భక్తురాలు, ఒక ప్రార్థనా యోధురాలు ఎక్కడుంది నా పక్కన. ఎప్పుడైనా ప్రార్థన ముగింతుందేమో ఆవిడతో మాట్లాడదాం అనుకుంటున్నాడు. మొత్తం మీద కొద్దిసేపటికి మంచిళ్ళు తాగుదామని చెప్పి ఆవిడ మొత్తం మీద అన్నప్పుడు వెంటనే సిస్టర్ ప్రైజ్ లార్డ్ అని అన్నారంట. అంటే అర్థమై ఏంటి, ఎత్తి మీద మూసుకేసుకుని కల్లంపడి నీళ్ళతో ఏమండి భారంతో ఉంటే ఏమనుకుంటారు ఎవరైనా, ఈయన ప్రభు నమ్ముకున్న ఆయన కాబట్టి వెంటనే పర్లేదు అనుకుని చాలా మరి నిజంగా మీరు భారంతో ప్రార్థన చేస్తారన్నట్లు మాట్లాడేస్తున్నాడట. అప్పుడు వెంటనే ఆవిడ అన్నదట, ఏం ప్రార్థన ఏంటి, ఎవరికి ప్రార్థన అనుకుంటున్నావు, అసలు నేను ఎవరినో మీకు తెలుసా? అదేంటమ్మా, అదే మీరు క్రిస్టియన్ ప్రభు నమ్ముకున్న బిడ్డ అని. లేదు నేను ఎవరినంటే సాతాను యొక్క శిష్యురాలను. ఎవరి శిష్యురాలట? మా పెద్దన్నయ్య, మా సైతాను, మాకు పెద్ద టీం ఉంది, ఆ టీంలో నేను ఒక నెంబర్ని. నేనే కాదు, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నాం మేము మా దేశంలో. మా టార్గెట్ ఒకటే, అదేంటి అని అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ప్రభువు నమ్మినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా ఉండడానికి లేదు, వాళ్ళు సంతోషంగా ఉండడానికి లేదు, సమాధానంగా ఉండడానికి వీల్లేదు. వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు ఏదో ఒక సమస్యలు ఇబ్బందులు కలుగుతూనే ఉండాలని మా సైతాన్ గాడికి మేము ఏం చేస్తున్నాం అన్నమాట, భారంతో ఏం చేస్తున్నాం. చూసారా? అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, మనకు తెలియట్లేదు. ఎక్కడో కాదు, మన గ్రామంలోనే మనకు తెలియకుండా కొన్ని ఏమంటే శక్తులు ప్రియమైన దేవుని బిడ్డలారా పని చేస్తున్నాయి దేవునికి. చెప్పండి ఎలాగనంటే వ్యతిరేకంగా, విరోధంగా. అయితే మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దెయ్యం అంటే శత్రువు, వాడి యొక్క పరివారం, సాతాను వాడి యొక్క సమూహం. బైబిల్లోనే ఆ విషయాలు ఉన్నాయి. సమయాన్ని బట్టి నేను అవన్నీ జ్ఞాపకం చేయట్లేదు, కానీ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటి, సాతాను యొక్క టార్గెట్ ఏంటి అని అంటే ప్రతి మనిషిని ఏం చేయడమే, పాడు చేయడమే వాడి లక్షణం. ఏం చేయడమే వాడి లక్ష్యం. తాగరా అంటాడు, తాగేవాడు, తాగు ఇంకా తాగు. ఇదిగో రేపు వస్తున్నాడు కదా మన మధ్యకి ఒక సహోదరుడు, ఆయన ఎలా చెడిపోయాడు, ఎలా పాడైపోయాడు, ఆ విషయాలన్నీ కూడా ఏమంటే చెప్పబోతున్నాడు. ఆయన అనుభవాన్ని ఏమంటే మన ముందు ఉంచబోతున్నాడు. కాబట్టి ఈరోజు సైతాను యొక్క గురి ఏమిటి అని అంటే ప్రతి మనిషిని ఏం చేయడం అన్నమాట, పాడు చేయడమే, నష్టపరచడమే, ఇబ్బందిపరచడమే. సైతాను యొక్క శక్తి ఎలాంటిది అని అంటే 2 రకాలు ఉన్నాయి ఇక్కడ సైతాను శక్తిలో. ఒకటి చెడు చేసేటువంటి శక్తి, చెడు చేసేటువంటి శక్తి, పాడు చేసేటువంటి శక్తి. అంటే సాతానుకి ఏమంటే వాడి యొక్క అనుచరులకి ఏమంటే పాడు చేయడమే వాడికి తెలుసు. ఏం తెలుసు అన్నమాట, పాడు చేయడమే తెలుసు. పాడైన దాన్ని బాగు చేసే శక్తి ఎవరికి లేదు, సైతానికి లేదు. పాడు చేయడమే. ఆయన్ని ఎలా పాడు చేయాలంటే అలాగే, త్రాగుళ్ళో లేక ఇంకోటి రకరకాలు ఉన్నాయి వాడి దగ్గర. ఏదైనా ఉపయోగించి ఎలాగైనా వ్యక్తిని చెప్పండి ఏం చేయడం అన్నమాట, పాడు చేయడమే, ఇబ్బంది పెట్టడమే. అంటే బాగు చేసే శక్తి ఎవరికి లేదనమాట, సైతాను గాడికి లేదు. నేను అంటాను ఏమండి, పాడైన వ్యక్తిని సైతం బాగు చేసే శక్తి అది దైవ శక్తి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు చాలామంది ఆయా మధ్య మాతో కూడా అంటూ ఉంటారు, ఏం దయ్యం పెట్టిందో కానండి బాబుని, పాస్టర్ గారు కొంచెం ఏం చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి బాబు, వింటలేదు అసలు. ఏం దెయ్యం పట్టిందని కొంతమంది కొన్నిసార్లు మాకు కూడా ఏమండి చాలా దెయ్యాలు పడుతున్నాయని మాట్లాడుతూ ఉంటారు. కొన్ని అపవిత్రాత్మ శక్తులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని బాధపడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు కుటుంబములలో, కుటుంబ సభ్యులలో, అలాగే సంఘములలో, సంఘములో ఉన్నటువంటి ప్రజల మధ్యలో కూడా ఈరోజు కొన్ని దెయ్యాలు కనబడతా ఉన్నాయి. కుటుంబ సభ్యుల్లో కొంతమంది దెయ్యములు చేత పీడించబడుతున్నటువంటి వారు ఉన్నారు. అలాగే ఈరోజు సంఘాలలో కూడా కొన్ని దెయ్యాలు కనబడతా ఉన్నాయి. ఇదేంటి సంఘంలో దెయ్యం ఏంటి అనుకోవచ్చు మీరు. సంఘములో దెయ్యానికి చోటు ఉంటుందా అని అంటే ఇస్తే ఎందుకు ఉండదు,
ఎఫ్ఎస్సి పత్రికలో ఉంటుంది, అపవాదికి ఏమివ్వకండి. చోటిస్తే ఎక్కడికైనా వస్తాడు వాడు, ఎక్కడికైనా వస్తాడు. ఎందుకంటే వాడు ఏమి లేనివాడట. సైతాను గాడికి ఏమి లేదు చెప్పండి, పని లేనోడట వాడు, పని పాట లేనోడు. అందుకనే భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు దేవుని సన్నిధి కూడా వచ్చేసాడాడు. దేవునితో యోబు విషయంలో చెప్పండి ఏం చేయడానికి, ఎక్కడికైనా వస్తాడు, ఎప్పుడైనా వస్తాడు. పిలవని పేరంటం వాడు ఎవరో దెయ్యం అండి, అపవాదిగాడు. పని లేదు కాబట్టి ఎలాగైనా వచ్చేస్తాడు. వచ్చేసి నిన్ను ఏం చేయడం అనమాట, చెడగొట్టడమే. 21 కాకపోతే 31 ఎడతాడు, ఆయనకు పనే ఉంది ఊరుకో అని అంటాడు నిన్ను. వాళ్ళు వెళ్తున్నారులే పెద్ద భక్తులు, ఏమనని ఇలాగున ఏదో రకంగా నిన్ను బలహీనపరచడానికి, నిన్ను ప్రభువులో నుండి నిన్ను వేరు చేయడానికి, నిన్ను వెనక్కి తగ్గించడానికే వాడు ప్రయత్నాలు చేస్తాడు. దయ్యము పట్టిన వాడికి ఉన్న లక్షణాలు ఏంటి, ఆ దయ్యములు వదలాలంటే మనం ఏం చెయ్యాలి? ఈ 21 రోజుల కూడికల్లో ఇక మిగిలి ఉన్న 7 రోజుల ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దినములలో మీ కుటుంబాలలో ఎవరైతే దయ్యపు శక్తుల చేత, చీకటి శక్తుల చేత, అది త్రాగుడు అనే దయ్యమా, అది వ్యభిచారం అనే దయ్యమా, అది ప్రియమైన దేవుని బిడ్డలారా లోక సంబంధంగా మత్తు పదార్థాలు, ఇంకా చీకటి కార్యాలు ఏ దయ్యములైనప్పటికీ కూడా వాటి నుండి దేవుడు గొప్ప విడుదలనివ్వబోతా ఉన్నారు. అయితే అది వదలాలంటే నువ్వేం చెయ్యాలి? వాటి నుండి విడుదల పొందడానికి మీరు చేయాల్సిన పనులేంటి? యేసయ్య చెప్తున్నారు, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను. అది ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన అనండి అందరూ గట్టిగా చెప్పండి. ఏ ప్రార్థన అమ్మా అది? మరి నువ్వు ఉంటావో మీ ఆయన ఉండమంటావో మరి ఏం చేస్తావో తెలీదు. దేవుని సన్నిధిలో పట్టు విడవక ఈ మిగిలిన రోజులైనా దేవుని పాదాల దగ్గర మనం కూర్చోగలిగితే దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నారు. యేసు ప్రభుల వారు భూమి మీద ఉండగా చాలా దయ్యాలను ఏం చేశారు? ఆయన వదిలించారు. 1 కాదు 2 కాదు, చాలా. నిజంగా నన్ను అడిగితే మనము మత్తయి, మార్కు, లూకా, యోహానులో కొన్ని సందర్భాలే చదువుతాం మనం. అంటే కొన్ని విషయాలే కానీ ఇంకా రాయబడినవి కూడా చాలా ఉన్నాయి. అందుకని యోహాను సువార్తికుడు ఆఖరి అధ్యాయంలో ఒక మాట ఆయన చెప్తారు. యోహాను సువార్త మనందరికీ తెలుసు కదా, ఈ యేసు చేసినటువంటి కార్యములు ఇంకనూ ఉన్నవి, వాటిని వివరించి రాయడానికి ఏం చాలదన్నాడు? భూలోకమే చాలదని నాకు తోచుచున్నది. యోహాను సువార్త 20:30 వచనంలో మనం చూస్తామన్నమాట. యేసయ్య చేసిన కార్యాలు ఇంకా ఉన్నాయంట. అంటే కేవలం ఈ దెయ్యాల గురించే చూస్తాం. ఇంకా చాలా దెయ్యాలు ఉన్నాయి. ఇంకా చాలా దెయ్యాలను ఆయన ఏం చేశాడు? విడిపించాడు. అయితే అవన్నీ రాయడానికి ఏమి సరిపోదని అంటున్నాడు? భూలోకమే. కాబట్టి యేసు ప్రభుల వారు భూమి మీద ఉండగా చాలామంది అపవిత్రాత్మ శక్తుల చేత పీడించబడిన వారికి ఆయన విడుదలనిచ్చారు. అందులో నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం 1-2 విషయాల్ని ఆల్రెడీ ఇక్కడ మనము మూగదయ్యం పట్టినోడి గురించి చూసాం. ఈయన కాకుండా వీడి దగ్గరికి మళ్ళీ చివరిలో వద్దాం. ఒక ఆయన దగ్గరికి వెళ్దాం మనం. మార్కు సువార్త 5వ అధ్యాయం. ఇతను మనకు బాగా, ఇతడు కూడా చాలా పరిచయమే. ఇతడి గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఇతడు మనకు కనబడతాడు. 2వ వచనం, ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు ఎక్కడి నుండి వచ్చి, సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసేటివాడు. నెంబర్ 1, మొట్టమొదటి మాట చెప్తున్నాను నేను. ఇక్కడ గెరాసుల దేశంలో ఏం పట్టినవాడు ఉన్నాడండి? దయ్యము పట్టినవాడు. అదే అపవిత్రాత్మన్న దయ్యమన్న ఒకటే. దయ్యం అంటే కొంచెం బాగుంటుందండి, మనం మాట్లాడుకోవడానికి గుర్తు కూడా ఉండిపోద్ది అనమాట. ఆఖరి ఆదివారం దెయ్యం ప్రసంగం అని చెప్పి కాబట్టి భయపడకండి, ఏమాత్రం మీరు కలవరపడకండి. ముందే చెప్పాను కదా, ఈరోజు విడుదలయ్యే మనం వెళ్ళబోతున్నాం. విడుదల కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఇక్కడ వీడు దెయ్యం పట్టినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నాడు అంటే, దెయ్యం పట్టినోడికి ఉన్నటువంటి మొదటి లక్షణం వీడికి ఉందన్నమాట.
శాన అంటే ఒక్కడు కాదు, అనేకులట. ఆల్రెడీ మనం చూస్తాం అందులో. వీడు ఎక్కడ నుండి వస్తూ ఎదురుపడ్డట్లుగా వాక్యంలో ఉంది అని అంటే సమాధులలో నుండి. ఎక్కడి నుంచి వస్తున్నాడండి? సమాధుల్లో నుండి వస్తున్నాడు. ఏమండి, ఎక్కడ వాసము చేస్తున్నాడు లేక నివాసం చేస్తున్నాడు అని అంటే అది వీడి కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పండి ఏంటనమాట? శానా అనే పేరు మీరు అడిగారనుకోండి, ఎవరైనా వెంటనే చెప్పేస్తారనమాట, మీరు అర్జెంట్గా ఎక్కడికి పోండి అని అనమాట. అది అంటే ఇక్కడ మీరు ఆలోచన చేయండి, ఈ వ్యక్తి సమాధులలో ఉండేవాడిగా ఉన్నాడు. ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తారా? ఇతడు సమాధులలో ఉన్నాడు కానీ ఎక్కడ లేడనమాట? సమాజంలో లేడు. ఎక్కడ లేడు? సమాజంలో లేడు. సమాజం, సొసైటీ. ఏమంటే దేవుడు మనకి ఇచ్చాడు. కుటుంబం అనేది ఒకటి ఉంది, అలాగే సమాజం కూడా మనకు ఉంది కదా. సమాజంలో ఉన్నాం మనం. కానీ వీడు సమాజంలో ఉండేవాడు కాదు, సహవాసములో ఉండేవాడు కాదు. ఏమండి, ప్రార్థనలు జరుగుతున్నాయి, ఆరాధనలు జరుగుతున్నాయి, కానీ వీడు మాత్రం చెప్పండి అక్కడ ఉండేవాడు కాదు. మరి ఎక్కడ ఉంటాడు వీడు? మేము అక్కడే ఉంటామండి. అతడికి బాగా ఇష్టమైనటువంటి స్థలం అదేమో, వాడికి బాగా నచ్చినటువంటి ప్లేస్ ఏమేమో. ఆలోచించే అసలు సమాధులు అనగానే వెంటనే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? సమాధులు అని అంటే అక్కడ ఏముంటాయి? ఏమంటే వేడి వేడి బర్జీలు వేసి చక్కగా, లేకపోతే చికెన్ దమ్ బిర్యానీ, ఇవన్నీనా? మరి ఏటో పెద్ద అలా ఆలోచన చేస్తారేంటి? కాబట్టి సమాధులు అనగానే ఏమండి ప్రేతల భూమి. అక్కడ ఉండేవి ఏమిటి అని అంటే శవాలు. ఎందుకంటే చాలాసార్లు వెళ్ళి వస్తూ ఉంటాం కాబట్టి మాకు అలవాటు అయిపోయింది. ఇది ఎవడదరా పుర్రు అని చెప్పి ఒక్కొక్కడు తనుతూ ఉంటాడు. మరి అటు సాయంకాలం వచ్చే సంగతి తేలితే ఏంటి? ఒక్కొక్కడేమో ఏమంటే సమాధుల మీద నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఇది కామన్ అనుకోండి మామూలుగా. ఏమంటే సమాధులు అనగానే అక్కడ భయంకరమైనటువంటి ఏమండి ఆ శవములు, అలాగే భయంకరమైనటువంటి దుర్వాసన. ఏమంటే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే నిర్జీవమైనటువంటి స్థితి అక్కడ ఉంటుంది. ఏముంటుందండి? ఒక్క మాటలో తేల్చేస్తే ఇవన్నీ అవసరం లేదు మనకి, అవన్నీ మీకు తెలిసినవే. కానీ ఎక్కడ చెబితే అన్నట్లుగా కొంచెం భయంతో కూడా రాకపోవచ్చు. కాబట్టి నిర్జీవమైన స్థితి. సమాధులు అని అంటేనే జీవమా నిర్జీవమా? అంతా నిర్జీవమే. ఏమంటే నిర్జీవం తప్ప ఏముండదు అక్కడ. అంటే ఈరోజు చాలామంది దేవుని పిల్లలు కూడా రక్షించబడినటువంటి వారు సైతం ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క సహవాసంలో, దేవుని యొక్క సమాజంలో ఏమంటే ప్రభువుని స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా కాకుండా నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోయి సమాధులు ఏమంటే అనుభవంలో ఏమంటే ఉంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతమంది యవనస్తుల యొక్క జీవితాలను కూడా ఏమంటే గమనిస్తూ ఉంటుంటే ఏంటి ఆ వ్యక్తి ఏమండి దేవుని సన్నిధిలో ఉండడు, దేవుని సన్నిధికి రాడు, అసలు దేవుని సన్నిధితో ఏమాత్రం కూడా నాకు సంబంధమే లేదనేటువంటి పరిస్థితి. ఏమంటే ఒకసారి ఈ మాట చదువుతారా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగున రాయబడి ఉంది, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అంటే సైతాను అనగా ఇప్పుడు ప్రేరేపించేటువంటి శక్తికి చాలు. అక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి మాట ఏమంటే మీరు అవిధేయులై ఏమంటే వాయుమండల అధిపతి అంటే సైతాను గాడు. వీడు ఏమండి ఏం చేస్తున్నాడు అని అంటే ఏమంటే అనేకులను ప్రేరేపిస్తూ ఉన్నాడు. మీరు గమనించండి, దేవుని మాటకు అవిధేయత ఏమంటే చూపిస్తే వెంటనే వాడు మనల్ని ఏం చేస్తాడు అని అంటే ప్రేరేపించేస్తాడు. అవిధేయులైన వారు అన్న మాటను చూశారు అక్కడ. ఇప్పుడు అవిధేయులైన వారిని అంటే ఎవరైతే అవిధేయులు, ఎవరు అవిధేయులు అంటే ఏంటి? దేవుని మాటకు, అంతే కదా. ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపరో అలాంటి అవిధేయులైన వారిని వెంటనే వాడు ఏం చేస్తాడనమాట? ప్రేరేపించేస్తాడు. విధేయులను ప్రేరేపించలేడు. ఆడికి అర్థమైపోద్ది, ఓరు బాబు ఈ మనిషి మన మాట ఇంద్రని, ఆయన ఇతడు మన మాట వినేవాడు కాదని అర్థమైపోద్ది. ఎందుకంటే విధేయుడనే విషయం సైతానికి అన్నీ తెలుసు, మామూలుడేమీ కాదు. అందుకని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, అపవాదిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకండి. అందుకనే అపోస్తలుడైన పౌలు కూడా అంటారు, మీరు సాతాను తంత్రములను
ఎరుగని వారు కారు. అంటే దేవుని పిల్లలు ఎవరి తంత్రాలు? సైతాన్ గారి తంత్రాలు ఎరగాలి. ఎరిగితేనే ఏమంటే మనము వాడిని ఎదిరించి గొప్ప జయం పొందగలుగుతాం. కాబట్టి దేవుని మాటకు అవిధేయత చూపిస్తే వెంటనే వాడు నిన్నేం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. ఏమండి ప్రేరేపించినప్పుడు ఏమండి వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఒక 3 విషయాలు చెప్తాను ఇక్కడ. వీరు మందిరానికి ఏమండి ప్రేరేపించబడే వాళ్ళు కూడా మందిరానికి వస్తుంటారు. ఈ అవిధేయులైన వారు కూడా ఏమండి అపవాది ద్వారా ప్రేరేపించబడుతూ వీరు మందిరానికి వస్తుంటారు. ఏమండి అలాగే క్రైస్తవులుగా కనిపిస్తారు. ఏమండి ప్రార్థనలో కూడా ఏమండి పాల్గొంటారు. ఇవన్నీ చేస్తారు. ఏమండి మందిరానికి వస్తారు, క్రైస్తవులుగా కనిపిస్తారు, ప్రార్థనలో ఏమండి పాల్గొంటారు. కానీ ఏమండి వీరు ఏమాత్రం కూడా ఏమండి దేవునితో సరైనటువంటి ఏమండి సహవాసం అనేటువంటిది ఉండదన్నమాట. సరైనటువంటి సహవాసం ఉండదు. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏ స్థితి అన్నమాట? నిర్జీవమైన స్థితి. ఏ స్థితి? అంటే మనము దేవుణ్ణి నమ్ముకున్నాం, లేకపోతే రక్షణ పొందాం కాబట్టి ఏదో ఒక ఆదివారం అయినా ముఖం చూపించుకోకపోతే ఎలా కుదురుతుంది? మునిగాం కాబట్టి అన్నట్లుగా ఏదో మందిరానికి రావాలి కాబట్టి రావడం, నేను క్రైస్తవుణ్ణే, నేను కూడా విశ్వాసిని అనిపించుకోవడం, ఏమంటే ప్రార్థనలలో ఆయా ప్రార్థనలలో పాలుపంపులు పొందడం. కానీ స్థితి చూస్తే ఎలాంటిది అనంటే నిర్జీవమైనటువంటి స్థితి. నిర్జీవమైనది అనంటే పైకి బ్రతికున్నట్లుగానే ఉంటారు, కానీ ఆధ్యాత్మికంగా చెప్పండి ఎలాంటి పరిస్థితి? అందుకనే ప్రకటన గ్రంథం 3:1 తెలుసు కదా మీకు, జీవించుచున్నావన్నా పేరు ఉన్నది కానీ మృతుడవే. ఈరోజు చాలామంది జీవితాలు అలాగే, జీవిస్తున్నామన్నా పేరే, మేమో క్రైస్తవులమే, మేమో విశ్వాసులమే, కానీ ఏమండి ఆ ఆధ్యాత్మిక స్థితిలో చూస్తే ఎలాంటి పరిస్థితి? నిర్జీవం, ఏమీ లేదనమాట. ఉజ్జీవం లేదు. ఉజ్జీవం ఎప్పుడు వస్తుంది? ఉజ్జీవం ఎప్పుడు వస్తుందండి? సహవాసములో ఉన్నప్పుడే. దేవునికి మహిమ కలుగును గాక. అంటే సహవాసం మనల్ని ఏం చేస్తుంది? ఇదివరకు చెప్పాను కదా నేను, డిఎల్ మూడీ గారు ఒక అబ్బాయి విషయంలో ఏమంటే అతడు దేవుని సహవాసానికి దూరంగా ఉన్నప్పుడు ఆయనకు అర్థమయ్యే విధానంలో ఆ దైవజనుడు చెప్పారు. ఏమంటే ఆ కుంపటి, ఆ బొగ్గుల కుంపటిని చూపించి అందులో ఏమంటే ఆ కుంపటిలో నిప్పులన్నీ కూడా ఎంతో చక్కగా ఏమండి మరి ఆ మండుతూ ఉన్నాయట. అందులో ఒక బొగ్గును తీసి ప్రక్కన పెట్టినప్పుడు కొంతసేపటికి ఏమైంది అది కదా. అలా ఈ రోజు నాడు ఏమండి సహవాసం ఏమండి మనలో ఏం కలిగిస్తుంది అని అంటే ఉజ్జీవాన్ని కలిగిస్తుంది. ఈడు సహవాసం లేదు, సమాజంలో లేడు, ఏమండి ఊరికి చివర ఆ పాడుబడినటువంటి ఆ శ్మశానంలో అతడు బ్రతుకుతూ నిర్జీవమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఏమండి దేవుని సమాజంలో ఏమండి ఉండడానికి ఈరోజు చాలామంది ఇష్టపడడం లేదండి. దేవుని సన్నిధి అంటే ఏమండి చాలామందికి ఏమండి చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బంది. వేరే కార్యక్రమాల, వేరే విధానాలని చెప్పండి, వీళ్ళే నెంబర్ 1 ముందు ఉంటారు. అవసరమైతే అందరినీ కూడా మోటివేట్ చేసి అందరినీ కూడా గుంపుగా ఏమండి సమకూర్చైతే ఏమండి తీసుకుని వెళతారు. మరి దైవ సన్నిధికి వచ్చే విషయంలో ఇది ఏ అనుభవం అనంటే సమాధులు అనంటేనే మనకు అర్థమయ్యింది. చెప్పండి ఏదనమాట? నిర్జీవమైన స్థితి. ఆ నిర్జీవమైన స్థితిలో నుండి చెప్పండి ఇప్పుడు ఏ స్థితిలోనికి రావాలి? ఉజ్జీవం అనే స్థితిలోనికి రావాలి అని అంటే ఇప్పుడు సమాధుల్లో ఉన్న వ్యక్తులు చెప్పండి ఎక్కడికి రావాలన్నమాట? సమాజములోనికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడికి రావాలండి? ఆ సమాజములో, అంటే దేవుని సమాజములోనికి దేవుని బిడ్డల సహవాసమును కలిగి ఉంటే గనక నీ నిర్జీవమైన స్థితిని దేవుడు ఉజ్జీవపు స్థితిగా ఆయన మార్చి గొప్ప విడుదలనిస్తారు. ఇది మొదటి మాటగా ఇతని బ్రతుకులో చూస్తున్నాం. రెండవదిగా మనం కనుక చూస్తే ఆ తర్వాత వచనం చదవండి వెంటనే, 5వ అధ్యాయము మార్కు సువార్త. సంకెళ్లతోనైనను ఎవడు వానిని బంధించలేకపోయెను. ఏమండి సంకెళ్లతో కూడా ఎవరు అతన్ని ఏం చేయలేకపోతున్నారట? బంధించలేకపోతున్నారట. అంటే ఇప్పుడు దెయ్యం పట్టిన వాడికి ఉన్న రెండవ లక్షణం, మొదటి లక్షణం సమాధుల్లో ఉంటాడు,
చూసాం ఆల్రెడీ ఇతని గురించి. రెండవది, సంకెళ్ళు వేసిన ఎవడు అతను ఏం చేయలేకపోతున్నాడు. తర్వాత ఇంకో మాట ఉంటుంది కిందకి వెళ్తే, ఇన్ని చేసిన వాడు అతన్ని ఏం చేయలేకపోతున్నారట, సాధుపరచలేకపోయారట. ఏం చేయలేకపోయారు? సాధుపరచలేకపోతున్నాడు. అంటే ఎన్ని సంఖ్యలు వేసినా, ఈ కాళ్ళకేసినా, చేతులకేసినా, పీక్కేసినా, ఏమికేసినా చెప్పండి ఏం చేస్తున్నాడు? అలాగా దారం తెంపినట్టు తెంపవుతున్నాడు. మళ్ళా ఎక్కడ పోవాలి అక్కడ పోతున్నాడు, ఏం చేయాలి అదే చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎవరి మాట. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దెయ్యం పట్టినటువంటి వాడికి ఉండే రెండవ లక్షణం ఏమిటి అని అంటే, ఎవడు చెప్పినా వినడు అన్నమాట. వాడు తల్లిదండ్రులు చెప్పినా మాట్లాడాలి, మీరు వినడు. పాస్టర్ గారు చెప్పినా, మేనమామ చెప్పినా, చెప్పండి ఇంకో మామ ఎవరైనా ఉన్నారా, దానికి పెట్టుకోండి. పోనీ ఎవరు చెప్పినా ఏం చేయడం అనమాట. నాకు కుదరదు, ఆ అమ్మాయి నచ్చింది, నాకు ఏమి నచ్చిందిరా నీకు, తప్పడు ముక్కు డెప్పు చెవులు అని అంటే, నా కళ్ళతో చూడు. ఏ కళ్ళతోటట? అయ్యి బాబోయ్. ఇలాగ ఈరోజు కొంతమంది ఈ పెళ్లి సంబంధాల్లో చూస్తాం, నా కుదరదు, నేను లేకపోతే నుయ్యో గుయ్యో చూసుకుంటాను, లేకపోతే దగ్గరలోనే ఉంది ఏంటది బండి కింద పెట్టేస్తున్నారు కదా ఈ మధ్య చాలామంది. పెట్టేస్తే ఏమైపోద్ది? పెట్టేస్తే ఏమీ లేదు, 4-5 రోజులు ఏడుస్తారు, బాధపడతారు. రోజు బాధపడడానికి ఏడడానికి ఇంకెక్కడ వస్తుంది ఏడుపు. ఈ మధ్య అసలు అంత పెద్ద పరిస్థితులే ఉండడం లేదు, చూస్తున్నాం మనం. 2-3 రోజులు జ్ఞాపం చేసుకుంటారు, అంతే, అది అయిపోద్ది. ఈరోజు చాలామంది ప్రియమైన కొన్ని అపవిత్రాత్మల చేత పీడించబడి, కుదరదు, నా డబ్బులు నాకు ఇవ్వండి, నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఖర్చు పెట్టుకుంటాను, నా ఇష్టం వచ్చినట్లుగా నేను తిరుగుతానని ఈరోజు తల్లిదండ్రుల మాట, దైవ సేవకుల మాట, పెద్దల మాట, ఎవరి మాట వినడం లేదు. వాడిని ఏం చేయలేకపోతున్నాం, మనము సాధు చేయలేకపోతున్నాం, కంట్రోల్ చేయలేకపోతున్నాం. అంటే ఆయన పట్టింది ఏదో జాగ్రత్త. ఎవరి మాట వినలేని వాళ్ళని అది మనకు వెంటనే అర్థమైపోతాను. మరి దానికి ఇదే మీకు ఆనవాలు, అది జాగ్రత్త. లేదండి అయ్యగారు వచ్చేస్తానండి అని అంటే పర్లేదు, వెంటనే అయ్యి బాబు దాని మాకోసమే కదండి బాబు మీరు ఇంత ప్రయాస అని వెంటనే చాలామందిని చూస్తూ ఉంటాయి. ఏంటబ్బా ఏంటి ఇంతకాలం అయిపోయిందని అంటే, మీకు ఎందుకండి, మన ఆల్రెడీ ఎన్నో రోజు ఇంకా రావట్లేదు మనోడికి. ఎన్నో రోజు చూస్తే కదా ఎన్నో రోజులో ఈరోజు 15వ రోజు నుంచి రాత్రి నుంచి నేను వచ్చేస్తాను, కనపడ్డావు అంటే ఎన్ని సంఖ్యలు వేసినా ఆ వ్యక్తిని చెప్పండి ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి దయ్యం పట్టినటువంటి వాడిని ఎవరు ఏం చేయలేరు అనమాట, కంట్రోల్ చేయలేరు. ఎవరి మాట వాడు వినడు. వాడు మంచివాడే. నేను మన మనుషుల్ని ఎప్పుడు అపార్థం చేసుకోవద్దు దయచేసి. ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా వాడు మంచివాడే, కానీ వాడిని ఏం పట్టింది? దయ్యం పట్టింది. అది ఏం చేయట్లేదు అనమాట. అలాగే చెప్తారా అయ్యగారు, పాస్టర్ గారు ఏం చెప్తారు? దేవుడైనా సేవకులమైనా ఏం చెప్తారు అని అంటే, మీరు చెప్పాలంటే ఆ మాట ఏదో బాగుపడమని చెప్తారు. చెప్పండి ఏం చేయమని చెప్తారు? అసలు మనం ఆరాధించే దేవుడే ఎవరు చెప్పండి? బాగు చేసే దేవుడు కదా. ఆయన మాటే మనల్ని ఏం చేస్తుంది? అది మరి పాడు చేసేవాడు ఏంటంటే వెనకో అలాంటి అని మంచి మాటలు విననివ్వడు నిన్ను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా మీ కుటుంబంలో ఇలాంటి వారు ఉన్నారా? మాట వినడం లేదండి, చెప్పినట్లు చేయటం లేదండి, డబ్బును ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నాడండి, ఇష్టానుసారంగా తిరుగుతున్నారు అని అంటే, తీసుకురా ఆ వ్యక్తిని దేవుని సన్నిధికి. దేవుడు అద్భుతమైన విడుదలను దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటి మాట ఏంటి చెప్పండి? మొదటిది ఏంటి? సహవాసం వేరేగా ఉంటుంది అన్నమాట దెయ్యం పట్టినోడిది. రెండవదిగా వాడిని ఎవరు కూడా తర్వాత వెంటనే చదివేయండి అక్కడ ఉన్నటువంటివి. ఉండి కొండల్లోనూ తనను తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ ఉండెను. చాలు, ఏం చేసుకుంటున్నాడట? వీడిని ఎవడో కొట్టట్లేదండి. ఇప్పుడు సంఖ్యలు వేసి బంది ఎంతున్నారు తప్ప ఏం కొట్టట్లేదు. కొంతమంది చూడ దెయ్యం పడితే ఎవరికైనా వెంటనే ఏం చేస్తూ ఉంటారు? పటాపట్టమని కొట్టేస్తూ ఉంటారు. చాలామంది ఇప్పుడు 5 లేదు కానీ ల్యాంప్ మీద కూడా వేస్తూ ఉంటారు, రకరకాలుగా చెప్పులతో కూడా వేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళకున్న కోపం అంతా ఏం చేస్తూ ఉంటారన్నమాట.
కానీ ఒక్క విషయం తెలిసినా మీకు తెలుసా? జాగ్రత్తగా వినండి. దెయ్యం చాలా తెలివైంది. కొట్టినప్పుడు తప్పుకుంటుందట. అది ఎవరు తగిలేద్దనమాట? ఆ అసలైన వ్యక్తికి. ఇదివరకు మేము నేను సేవలో ఉన్నప్పుడు ఒక అతనికి దెయ్యం పట్టింది, ఒక కుర్రోడికి. వాడికి కష్టపాటు పట్టేది. రాత్రి మేము చాలా టెన్షన్ అనమాట. ఇంకా ఒకేసారి లేచిపోయి కూర్చునేవాడు. వాడు మంత్రాలు చదివేస్తూ ఉంటుంటే ఇంకా అయ్యో బాబోయ్, ఇంకెవడో ఒక్కొక్కడు లేచేవాడు కదనమాట. ఇంకా అప్పుడు సారి ఇంకా ఏంటి అంటలేదని అంటే మా అమ్మగారు ఏం చేశారంటే, మా అమ్మగారు అంటే పెద్దమ్మగారు, ఇలా కాదని చెప్పి కారం అట్టండి అన్నది ఆవిడ. అయ్యి బాబు ఎందుకండి బాబు అని అంటే, వీడికి కంట్లో కారం పెడితేనే కానీ వీడు ఇది అవ్వడానంటే, మొత్తం మీద దేవుని సన్నిధిలో అందరూ కలిసి ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కుర్రోడికి అద్భుతమైన విడుదలనిచ్చాడు. అప్పుడు మేము ప్రశాంతంగా పడుకునేటువంటి వాడు. లేకపోతే ఎప్పుడు లెగుతాడో, ఎవడి మించి వెళ్ళిపోతాడో, ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో తెలియదు. ఏమంటే ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇతడు గాయపరుచుకుంటున్నాడట. తనను తాను ఏం చేసుకుంటున్నాడండి? తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు. అంటే వీడిని ఎవడు పాడు చేయడం లేదు, వీడిని ఎవరు కొట్టడం లేదు. రాళ్ళు తీసుకుని వాడే కొట్టుకుంటున్నాడు రక్తం వచ్చేలాగా. అంటే దెయ్యం పట్టినటువంటి వాడి దగ్గరికి వెళ్ళాలంటేనే కొంచెం భయంగా ఉంటుంది అసలు ఎవరికైనా. అంటే మనలను వాడు ఏమైనా చేస్తాడేమో కానీ వీడు ఎలాంటి వాడు అని అంటే కనుక, దెయ్యం పట్టిన వాళ్ళు మనం చూస్తూ ఉంటాం, కర్రలు తీసుకుని ఆళ్ళ కొడతాడు. కానీ ఇది వెరైటీ దెయ్యం అనమాట. ఇది ఎవరిని కొట్టడు, ఆడనే కొట్టుకుంటాడు. వాడిని వాడే గాయపరుచుకుంటాడు. ఈరోజు అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు చాలామంది వాళ్ళని వాళ్ళే గాయం చేసుకుంటున్నారు. దేహము, మన యొక్క దేహం అంటే దేవునికి ఏమై ఉన్నది? ఆలయమై ఉన్నది. వాక్యంలో ఉంది కదా. ఈ దేహాన్ని చాలామంది శుభ్రంగా తాగి, ఈ తాగేవాళ్ళు, తాగుబోతులు అందరూ ఉంటారు చూడండి. మళ్ళీ ఒరే బ్రాండుల గురించి మళ్ళీ మాట్లాడుకోవటం వెళ్ళు. ఏ బ్రాండు అది ఇది అని చెప్పి, నీ ముఖం బ్రాండ్ కానీ నువ్వు ఏ బ్రాండ్ తాగినా ఒక విషయం ఏంటంటే, తాగే వ్యక్తి తన ఆరోగ్యాన్ని ఏం చేసుకుంటున్నాడు? మళ్ళీ ఇదేంటంటే సిగరెట్ పెట్టి మీద అయినా కానీ, బాటిల్ మీద కానీ, దేని మీద అయినా కానీ మళ్ళా ఒక మాట రాయబడి ఉంటుందట. ఏంటది? మద్యము సేవించుట ఆరోగ్యానికి ఏం కరం? ఆ కరాన్ని ఈడేం చేస్తున్నాడు అనమాట, డబ్బులు ఇచ్చుకుని మరి ఏం చేస్తున్నాడు, కొనుక్కుని వీడి శరీరాన్ని శుభ్రంగా గొల్ల చేసుకుంటున్నాడు. ఒక్కొక్కడు ఫుల్గా తాగేస్తూ ఉంటాడు, పొద్దున్న సాయంత్రం అదే పని మీద ఉంటాడు. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇదేదో ఉంటుంది కదా పెట్టి అనమాట, అదే పెట్టి అంటే ఏంటి, ఎంఆర్ఐ స్కానింగ్, అందులో ఒకసారి పెట్టి ఆ లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తే ఆ ఫోటో తీస్తారు కదా, అదే ఫోటో అంటే స్టూడియోకి వెళ్ళి తీసుకొస్తే ఈ ఫోటోలు ఒక్కొక్కళ్ళు అంటారు. మొన్న ఒక ఆవిడ అంటుంది, అయ్యగారు ఫోటో తీయించుకోవడానికి వెళ్తున్నాను ప్రార్థన చేయండి అని. ఫోటో తీయించుకోవడానికి వెళ్తే ప్రార్థన చేయడం పెట్టి, శుభ్రంగా మంచిగా రెడీ అయ్యి మంచి నచ్చిన చీర కట్టుకుని వెళ్ళి తీయించుకోవచ్చు కదంటే, ఆ ఫోటో కదండి అయ్యగారు రాజమండ్రిలో తీస్తారట కదండి, పడుకోబెట్టి లోపల పంపిస్తారట కదండి, మళ్ళీ వస్తే లోపల ఏముందో తెలుస్తుందట కదా. ఓహో అలా, సరే అయితే ఫోటో సరేనమ్మా మంచిదే, ప్రార్థన చేద్దాం అంటే కొంతమందికి ఫోటోలు తీసి బయట పెడితే లోపల ఏమేమి ఉన్నాయో కూడా తెలియదు. ఊపిరితిత్తులన్నీ పాడైపోతాయి, కిడ్నీలన్నీ అన్నీ డ్యామేజ్. కారణం ఏంటి? శుభ్రంగా పంపించేసావు లోపలికి, ఇష్టం వచ్చినట్లుగా పంపించేసి ప్రతి అడ్డమైనదంతా నవిలేసి ప్రతిది అడ్డమైనదంతా మింగేస్తే మరి లోపల ప్రియమైన దేవుని బిడ్డల అవయవాలు పాడైపోతే ఏమిటి అంటే, ఈరోజు చాలామంది భయంకరమైనటువంటి వ్యసనాలకి, భయంకరమైనటువంటి అలవాట్లకు లోనైపోయి వాళ్ళ శరీరాన్ని వాళ్ళే, అదనమాట దెయ్యం పట్టేవాడుకు ఉన్న లక్షణం. వాడిని వాడే గాయపరుచుకుంటాడు. వాడిని ఎవరో కూడా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ వదిలిపోవాలి అని అంటే దేవుని సన్నిధిలో చెప్పండి, ఏ ప్రార్థన చేయాలన్నమాట? అది వారమైనా, ప్రభువా నా భర్తను పట్టింది ప్రభువా దెయ్యం, ఇదే దెయ్యం పట్టింది నాయన, ఆ దెయ్యము నుండి ఆ వ్యక్తి విడుదల పొందాలని చెప్పి పట్టుదల కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే
దేవుని పిల్లలు అదే చెయ్యాలండి. ఈరోజు చాలామంది మన సంఘంలో కూడా, మన సహవాసంలో కూడా చాలామంది ఏమంటే దైవ సన్నిధికి వచ్చేటువంటి బిడ్డల్లో కూడా చాలామంది ఉన్నారు భారం కలిగి, ప్రభువా పలానా 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 వ్యక్తిని ఆయన, పలానా బిడ్డను ఆయన, ఇదిగో ఈ బంధకంలో ఉన్నాడు ఆయన, ఈ వ్యసనంలో బంధించబడి ఉన్నాడు నాయన, అయ్యా తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు, తన దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు, విడిపించు నాయన అని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన విడుదలనివ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూద్దాం ఇతని దగ్గర. అందులో 15వ వచనం చదవండి ఒకసారి. 5వ అధ్యాయము. జనులు చూడ వెళ్ళి యేసు నొద్దకు వచ్చి, సేనాను దెయ్యం పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థత చిత్తుడై కూర్చుని ఉండడం చూచి భయపడ్డారు. చాలు. ఇప్పుడు ఇతని గురించి ఇందాక చూసాం మనం. సమాధుల్లో ఉండేవాడు, సంఖ్యలతో ఎవరు అతన్ని బంధించలేకపోయారు. 3వ అనుభవం ఏంటి? తన శరీరాన్ని తానే, ఇవన్నీ లక్షణాలు, దెయ్యపు యొక్క లక్షణాలు ఇవి. మొత్తం మీద యేసయ్య ఆ వ్యక్తిని ఆ దెయ్యపు శక్తుల నుండి ఏం చేశారు? విడుదల చేశారు. విడుదల పొందిన తర్వాత అతడు ఏం కట్టుకున్నాడట? స్వస్థత చిత్తుడై, అంటే ఆరోగ్యం పొందిన తర్వాత అతడు బట్టలు కట్టుకున్నాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే 4వ లక్షణం జ్ఞాపకం చేస్తాను. అంటే ఇప్పుడు విడుదల పొందాడు కాబట్టి, హీల్ అయ్యాడు కాబట్టి, బాగుపడ్డాడు కాబట్టి బట్టలు కట్టుకుని యేసయ్య దగ్గర కూర్చున్నాడు. కానీ అంతకుముందు ఆ అపవిత్రాత్మ ఉన్నప్పుడు, ఆ దయ్యం అతను ఆవరించి ఉన్నప్పుడు చెప్పండి, అతడు ఎలా ఉన్నాడనమాట? దిగంబరిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దిగంబరి అని అంటే ఏమి లేనోళ్ళ ఉన్నాడు, బట్టలు లేనివాడిగా ఉన్నాడు, బట్టలు లేనోడిగా ఉన్నాడు. ఏమంటే ఒకసారి ఒక విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఏమంటే బట్టలు లేకపోయినా కూడా, ఇడికి బట్టలు లేవు, ఒంటి మీద ఒక్కడు కూడా లేదు, నూనె పోగు లేకుండా ఈడేం చేస్తున్నాడు? తిరిగేస్తున్నాడు. మొత్తం సమాధుల్లో నుంచి జ్ఞాపకం వస్తే ఎప్పుడైనా ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చి ఆ అరుబయట కూర్చుని తినాలనిపిస్తే ఏమన్నా పెడితే తినేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సంతలో పోతాడు, అంటే ఊరంతా తిరుగుతాడు వీడు. ఎక్కడ తిరిగినా కానీ సాయంత్రం మాత్రం ఎక్కడ పోతాడు అని అంటే ఇలాగున ఊరి మీద తిరిగినా, సమాధుల్లో తిరిగినా, ఎక్కడ తిరిగినా కానీ ఒంటి మీద ఇతనకు బట్టలు లేవు అనేటువంటి, చెప్పండి, ఏమీ లేదనమాట, గ్రహింపు లేదు. బట్టలు లేవనే గ్రహింపు లేదు. బట్టలు లేకపోయినా హ్యాపీగా ఉండేవాళ్ళు 3 ఉంటారు. తెలుసా మీకు? ఏమి లేకపోయినా, బట్టలు లేకపోయినా కానీ సంతోషంగా ఉండేవాళ్ళు 3 ఉంటారు. అందులో మొదటిది ఎవరు అని అంటే మీరు చెప్పాలంటేనే చిన్నపిల్లలండి. వాళ్ళు కొన్నిసార్లు మన పిల్లల్ని చూస్తూ ఉంటాం కదా, బట్టలు ఉండవు అయినా కానీ ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు? చక్కగా హ్యాపీ, అంత హ్యాపీయో, హ్యాపీ సంతోషంగా ఉంటారు వాళ్ళు కదా, పిల్లలు, చిన్నపిల్లలు కాబట్టి. ఏమంటే రెండవదిగా ఎవరు అని అంటే చూడలేదేమో, చూపించమంటారు, మండపెట్టగా బయటకు వస్తే చాలామంది ఉంటారు పిచ్చోళ్ళండి, పిచ్చివాళ్ళు. ఏమంటే మైండ్ ఏమైపోయింది? వాళ్ళకి చెదిరిపోయింది, మైండ్ పోయింది కాబట్టి బట్టలు ఉన్నాయో లేదో వాళ్ళకి తెలియదు. అయినా కానీ నవ్వుకుంటా ఒక్కొక్కడు టాటా చెప్తూ ఉంటాడు. ఒక్కోసారి నాకు మండపేట వెళ్ళేటప్పుడు ఒక ఆయన కనపడతా ఉంటాడు, ఎలాగెలాగంటాడు, నేను కూడా ఎలాగెలాగంటాను. సరిగా బట్టలు ఉండవు అతనికి. కారణం ఏంటి? మతి స్థిమితం లేదు కాబట్టి. 3వది ఎవరు అని అంటే ఇప్పుడు చెప్పాలి మీరు, దెయ్యం పట్టినోడు. ఏం పట్టినోడండి? దెయ్యం పట్టినటువంటి వాడికి బట్టలు ఉన్నాయో లేవో తెలియదు. కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, అప్పుడు ఆ బట్టలు ఊడగొట్టుకుంటూ ఉంటుండే ఎవరో ఒకరు వచ్చి కప్పుతూ ఉంటారు. ఎందుకంటే చుట్టూ ఉన్న వారికి అవమానంగా ఉంటుందని. చూసారా? అంటే ఇప్పుడు బట్టలు లేకపోవడం అనేటువంటిది అది దేనికి సూచనగా ఉంది అని అంటే ఓ రకంగా అవమానానికి సూచనగా ఉంది. దిగంబరత్వం అని అంటే ఏమంటే సిగ్గు లేకపోవడం. ఈరోజు దెయ్యం పట్టిన వాడికి ఉన్న 4వ లక్షణం ఏమిటి అని అంటే సిగ్గు లేకపోవడం. ఏమి లేకపోవడం? సిగ్గు లేకపోవడం. చాలామందికి ఏమంటే సిగ్గు ఉండదు. ఎందుకని? బట్టలు లేకుండా బయటకు వెళ్ళడం అనేది సిగ్గు. మనకు తెలుసు, అయ్యో చక్కగా బట్టలు వేసుకున్నామంటే గౌరవప్రదంగా సమాజంలో ఉన్నాం అనేటువంటి ఆ విచక్షణ ఉంటుంది. కానీ ఈరోజు చాలామంది కుటుంబాల్లో, చాలామంది సంఘాలలో కూడా అలాంటి పరిస్థితులలోనే ఉంటున్నారు. ఏమిటి అనంటే ఏమండి, సిగ్గు లేకుండా చెప్పండి ఏం చేస్తున్నారు అనంటే పాపం చేస్తున్నారు. పాపం చేయడానికి ఏమి లేదు వాళ్ళకి అసలు. మళ్ళీ అదేదో పెద్ద గొప్పగా
ఏమంటే ఈరోజు పాపము చేయడానికి, అక్రమమైన విధానాల్లో నడవడానికి, అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి, కొంపలు కూర్చడానికి, ఆర్పేయడానికి, ఏమంటే అనేక మందిని ఏమంటే ఇబ్బందులు పాలు చేయడానికి, కుటుంబాలలో ఏమంటే నెమ్మది లేకుండా చేయడానికి, ఇంకా చెప్పాలంటే కొంతమంది ఏమంటే ఉసురు పోసుకునేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళడానికి కూడా ఏమంటే ఇదైపోయి వెళ్ళిపోతుంటున్నారు అని అంటే, చెప్పండి, ఒక మాటలో చెప్పాలి అని అంటే ఏమీ లేదనమాట. ఏం చేయడానికి? పాపం చేయడం. ఏముందిలే, ఎవరున్నారండి ఈరోజు? పరిశుద్ధులు ఎవరున్నారండి? నీతిమంతులు ఎవరున్నారండి అని మళ్ళా ప్రత్యేకంగా మళ్ళీ మనకు తిరిగి ప్రసంగాలు చేస్తారు. నీతిమంతుడు లేడు ఒకడును, అందరూ ఏం చేశారు? పాపం చేసి దేవుడిచ్చే మహిమ పొందలేకపోతున్నారు. అయితే ఆ మహిమ పొందడానికే యేసయ్య పరలోకం నుండి భూలోకానికి వచ్చి నీతిమంతుడైన ఆయన మన కొరకు తన రక్తాన్ని గార్చి ప్రాణం పెట్టి మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. హల్లెలూయా. పరిశుద్ధులుగా మనలను మళ్ళా నేను ఎలాగనంటే ఎలా కుదురుతుంది? అది ఎప్పుడు అనంటే, ఆ వాక్యం ఎప్పుడు అనంటే రక్షించబడక మునుపు కదా. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది కొన్ని విషయాల్లో సిగ్గుపడవలసిన విషయాల్లో ఏమంటే సిగ్గుపడడం లేదు. సిగ్గుపడవలసిన విషయాల్లో సిగ్గుపడడం లేదు. ఏమంటే సిగ్గుపడకూడని విషయాల్లో ఏం పడుతున్నారు అని అంటే సిగ్గుపడుతున్నారు. అందుకని ఎఫెసీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు 3:19 ఒక మాట చెప్పారు. ఎఫెసీ పత్రిక 3:19. త్వరగా నా మాటలు ఒక్క మాట చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. 2:19 చదవండి ఒకసారి. 2 ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ సంఘాన్ని ఉద్దేశించి చెప్పినటువంటి ఒక మంచి మాట నేను మీకు జ్ఞాపకం. 3:19 నేను బాగానే చెప్పాను. నాశనమే వారి అంతము. ఏటమ్మది నేనేం చెప్పాను? క్షమించండి. ఫిలిప్పీ పత్రిక 3:19. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు. అది ఆ మాట ఒకటి చాలు. ఫిలిప్పీ పత్రిక క్షమించండి 3:19లో సిగ్గుపడవలసిన విషయాల్లో ఏం పడుతున్నారట? అతిశయపడుతున్నారు, అంటే గర్వపడుతున్నారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది సిగ్గుపడవలసిన విషయాలు ఉంటాయా? అబ్బే అసలు ఈరోజు మగవాళ్ళు డ్యాన్స్ వేయడం కాదటండి, ఆడవాళ్ళు కూడా ఏమేసేస్తున్నారు, ఇక మగాళ్ళ కంటే మించిపోయేస్తున్నారు వీళ్ళకి. అసలు మామూలుగా కాదు. ఏదో పాటెట్టి గట్టిగా కొంచెం సౌండ్ పెంచి ఏదో డీజే ఏదో అని అంట, గుండెగిపోతుంది ఈ మధ్య. అందుకనే ప్రభుత్వం ఆఫ్ చేసింది అట్లని. చాలా గుండెకాయలు ఆగిపోతున్నాయని చెప్పి. గుండెకాయలు ఆగిపోతున్నా కానీ వీళ్ళకి ఏం రావట్లేదు, బుద్ధి రావట్లేదు. అయినా మమ్మల్ని ఎందుకని మళ్ళీ గవర్నమెంట్ అడుగుతున్నారు డీజేలకి. మొన్న ఆఫ్ చేశారు, ఇప్పుడు కూడా అది ఆఫ్ చేస్తున్నారు. అయితే ఆలోచన చేయండి. అక్కడ ఈరోజు ఏమండి ఎగిరేసేటువంటి వారిగా, అంటే ఈరోజు పాపము చేయడం విషయంలో చాలామందికి ఏముంటలేదు అనమాట, సిగ్గు ఉండలేదు, భయం ఉండలేదు. అవి ఏంటి ఇప్పుడు నేను ఏమైంది చెప్తే రేపు ఆదివారం చెప్తారు అంతే గుళ్ళో, ఆ తర్వాత అంతే. అంటే చెప్తారనే విషయం తెలిసినా కూడా ఏమండి చెప్పండి ఏమీ లేని పరిస్థితి అని అంటే సిగ్గు లేదు, చెప్పండి ఏమీ లేదనమాట, భయము లేదు. ఏంటి అని అంటే ఆ పరిస్థితి దిగంబరత్వం. ఏమండి కానీ ఇక్కడ ఏమంటున్నాడు దైవజనుడు? సిగ్గు పడవలసినటువంటి, ఏమండి సిగ్గు పడవలసిన విషయాల్లో ఏమండి సిగ్గుపడరు. ఈరోజు కొంతమంది దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా ఏమంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా చాలా మందిరానికి రావాలంటే కొంతమందికి సిగ్గు. కొంతమంది ఉంటారులేండి, మీరు కాదులేండి. మందిరానికి రావాలంటే కొంతమందికి సిగ్గు, బైబిల్ పట్టుకు రావాలంటే మరొక సిగ్గు. కొంతమంది బైబిల్ కనపడినవరండి, బొట్లో పెట్టేసి లోపల ఎక్కడో పెట్టేసి. అసలు పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా గుండ్లు కత్తుకుని ధైర్యంగా చెప్పండి ఏం చేయొచ్చు? టీవీగా మనం రావాలి, స్తోత్రం కలిగినగా. బైబిల్ అట్టుకోవాలంటే సిగ్గు, కనబడకూడదు మళ్ళీని. ఏమన్నా మందిరానికి రావాలంటే సిగ్గు, పాట పాడమంటే అయ్యి బాబోయ్ ఇలాగెలా తిరిగిపోతూ ఉంటుంది ఆవిడ అటు ఇటు ఒక్కొక్కరు పాట. ఇదేంటమ్మా పాట పాడడం అంటే ఏం చేయడు? మాట్లాడరేమ్మా ప్రభువుని స్తుతి. ప్రార్థన చేయడం అంటే అయ్యో నాకు ఇవ్వద్దని బాబు, నాకు చాలా సిగ్గాని. ఏమంటే ఈ సిగ్గులన్నీ ఎక్కడ నీకు? ఇక్కడే కానీ, బయట పాట కాదు. నేను చెప్పాను కదా ఇందాకడ,
డ్యాన్స్ వేస్తాం అనమాట. కాబట్టి మందిరానికి రావడానికి సిగ్గు, పాట పాడడానికి సిగ్గు, చేతులెత్తి స్తోత్రాలు చెప్పడానికి సిగ్గు, ప్రభువుని ఆరాధించడానికి సిగ్గు, సాక్ష్యం చెప్పడానికి సిగ్గు. ఎవరికి? మీరందరూ సైలెంట్గా ఉన్నారంటే స్తోత్రం. దెయ్యం పట్టినోళ్ళకే. దేవునికి మహిమ కలుగును గాక. మనకు అలాంటివి లేవు కాబట్టి పర్లేదని. ఇప్పుడు ఇది దెయ్యం పట్టింది కాబట్టి ఏమండి, ఒంటి మీద ఏమి లేవు కాబట్టి, బట్టలు లేవు అని అంటే ఏమి లేదనమాట, సిగ్గు లేదు కాబట్టి అతడు అలాగ జీవిస్తూ ఉన్నాడు. జాగ్రత్త, దయ్యము పట్టినటువంటి వాడికి ఉన్నటువంటి లక్షణాలవి. ఏమంటే పాపం చేయడానికి ఈరోజు సిగ్గు ఉండదు, కానీ ఏమంటే దేవుని కార్యాల దగ్గరకు వచ్చేసేటప్పటికి చాలామంది సిగ్గుపడుతున్నారు. అలా ఉండడానికి వీలు లేదు. దేవుని సన్నిధిలోనట ఏమంటే దేవుని కార్యాలు చేసే విషయంలో ఏమంటే దేవుని పిల్లలు ఎప్పుడు ఏం పడకూడదు. పౌలు గారు ఏం చెప్పారు? సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడవాడును కాను అన్నాడు. ఎంత అద్భుతం! సువార్త చెప్పడానికి ఎప్పుడు మనం ఏం అవ్వకూడదండి. అందుకని కొంతమంది అన్నిట్లకు వస్తారు కానీ సువార్తకు రారండి. సిగ్గు. నువ్వు కూడా వెళ్ళిపోయావా, నువ్వు కూడా దిగిపోయావా, నువ్వు కూడా అందరికీ చెప్పేస్తున్నావు అని వాళ్ళే లేదు అనుకుంటారని. ఎందుకు? అది ప్రభు ప్రేమను గురించి చెప్పడానికి మనం ఎప్పుడు సిగ్గుపడకూడదు. దేవునిని మహిమపరచడానికి, దేవుని కొరకు ఘనకార్యాలు చేయడానికి ఎప్పుడు మనము సిగ్గుపడకూడదు. ఎన్ని మాటలు వచ్చినాయి ఇక్కడికనంటే 4 విషయాలు. మొదటిది, సమాధులలో ఉన్నాడు అంటే సమాజంలో లేడు, దెయ్యం పట్టింది కాబట్టి. రెండవది, వాడిని ఎవరు ఏం చేయలేకపోతున్నారు, దెయ్యం పట్టినోడు పరిస్థితి అదే. మూడవది, తనను తాను ఏం చేసుకుంటున్నాడు, దెయ్యం పట్టిన వాడు కూడా తన శరీరాన్ని, దేవుడిచ్చినటువంటి దేహాన్ని పాడు చేసుకుంటాడు. ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు ఈరోజు, ధనాన్ని పాడు చేస్తున్నారు ఈరోజు చాలామంది. కారణం అపవాది లక్షణం వారిలో ఉన్న కారణం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు టయాన్ని బట్టి నేను 7 మాటలు చెప్పాలనుకున్నాను, కానీ ఆ మాటలు ప్రక్కన పెట్టి ఏమండి చివరి మాటగా ఏమండి ఇతర దగ్గరకు వచ్చేద్దాం. మనం ఇతని దగ్గరికి, మోగదయ్యం పట్టినోడి దగ్గరకు వద్దాం. 9వ అధ్యాయం ఒకసారి చూడండి, 22వ వచనం. అది వానిని నాశనం చెయ్యాలని తరచుగా ఏం చేస్తుందట, అతన్ని అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. చాలు, చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను, వినండి. ఇప్పుడు దెయ్యము పట్టిన వాడుకున్న 5వ లక్షణం అంటే చివరిది ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే ఏమండి, నాశనం చేసేటువంటి ఏమండి లక్షణం దెయ్యపు లక్షణం. అది వానిని ఏం చేయవలనని, నాశనము చేయవలనని. తరచుగా ఏం చేస్తుందట, అగ్నిలో పడేస్తుందట, నీళ్లలో. 2 ఉన్నాయి ఇక్కడ, అగ్ని, నీళ్లు అనండి ఒకసారి మీరు. నీళ్ళు. ఈ అగ్ని నీళ్ళు అనేవి భిన్నమైన అనుభవాలు. అగ్ని నీళ్ళు అనేవి భిన్నమైనటువంటి అనుభవాలు. ఏమండి, ఉదాహరణకి ఏమండి మే నెలలో ఏమండి మంచి రోహిణి కార్తెలో 1 గంట ఎండలో ఉండి, మీరు రోహిణి కార్తెలో మే నెలలో 1 గంట ఎండలో ఉండి తర్వాత మీకు ఉన్నటువంటి ఆ మంచి అద్భుతమైన ఏసీ రూమ్ ఉంది. ఆ ఏసీ రూమ్లోనికి వచ్చి కనుక 1 గంట ఉన్నారనుకోండి, తర్వాత ఎలాగుంటుంది? ఎప్పుడైనా ఉన్నారా అలా? మీరు లేరేమోలండి. ఈసారి ట్రై చేయండి ఎప్పుడైనా. ఏమంటే మే నెలలో మంచి ఎండల్లో గంట బయట ఉండి ఏమంటే వెంటనే వచ్చి ఏమంటే మంచిగా ఒక 17లోనో 18లోనో పెట్టుకుని మంచి ఎయిర్ యొక్క ఆ గాలిని ఆస్వాదిస్తూ 1 గంట మీరు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా తర్వాత శరీరంలో ఏమొస్తాయన్నమాట, మార్పులు వచ్చేస్తాయి. శరీరములో ఒక రకమైనటువంటి తేడా వచ్చేస్తుంది. శరీరములో ఏమంటే లేనిపోని జబ్బులు వచ్చేస్తాయి, లేనిపోని జబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకనంటే అప్పుడు దాకా మన శరీరం ఏమైపోయింది, మరి తర్వాత వెంటనే అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బంది. అలాగే ఈ వ్యక్తి ఏమంటే ఈ దెయ్యం ఏం చేయాలనుకుంటుంది అని అంటే అగ్నిలో పడవేసి, ఏమంటే నీళ్లలో పడవేసి, అంటే దీన్ని దేనికి ఆత్మీయంగా నేను చెప్తా ఉన్నాను దీని యొక్క అర్థాన్ని. అంటే ఏమంటే భిన్నమైనటువంటి స్వభావాలు, అంటే నామకార్థ స్థితి. ఇది ఏం తెలియజేస్తుంది అని అంటే నామకార్థపు స్థితి. ఈరోజు కూడా చాలామంది ఈ 2 అనుభవాలు కలిగినటువంటి వారుగా ఏమంటే ఉంటున్నారు. ఏమంటే నామకార్థపు స్థితి. అందుకనే ప్రకటన గ్రంథంలో ఉంది, నీవు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ప్రమాదం ఉంటే ఎలా ఉండు,
లేకపోతే మరి 2 రకాలే ఎలా కుదురుతుంది? రెండు ఇది అవ్వదు కదా. అటు భయంకరమైన ఎండ, ఏమంటే మరలా భయంకరమైనటువంటి చక్కని చాలు కుదరదు, జబ్బులు వస్తాయి, తేడా వచ్చేస్తుంది. అందుకని అయ్యి బాబు ఏసీలోకి వెళ్ళానండి బాబు అంటే నాకు ఏమవ్వలేదండి, పడలేదండి, తుమ్ములు వచ్చేసినాయండి అని అంటారు. వచ్చేస్తాయి మరి పడలేనప్పుడు. ఎందుకంటే దానికి బాడీకి ఎప్పుడో ఒక్కొక్కసారి ఇదైతే రెగ్యులర్గా ఉన్నామనుకోండి ఆ పరిస్థితి ఏముండదు. రెగ్యులర్గా ఎండలో పనిచేసేవాళ్ళు ఉంటారండి, వాళ్ళకి అలాగే ఉంటుంది, తేడా ఉండదు. కానీ రెగ్యులర్గా ఎండలో పనిచేసేవాడిని ఎలా ఆ ఎండలోంచి తీసుకొచ్చి ఏసీలో కూర్చోబెడితే ఎలా ఉంటుంది వాడికి? ఆ తర్వాత ఇంకేసుకోవడమే, ఇంకాడు మింగడమే. కాబట్టి ఈరోజు చాలామంది ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది అని అంటే నామకార్థపు స్థితి. అంటే వాళ్ళు ఎలా ఉండరు అన్నమాట, వెచ్చగాను ఉండరు, నులివెచ్చని స్థితి, నులివెచ్చని స్థితి. ఇది ఎవరి లక్షణం అని అంటే దెయ్యపు లక్షణం. అంటే ఈ వ్యక్తిని తరచు ఈ దెయ్యం ఏం చేద్దామనుకుంటుంది అని అంటే అగ్నిలోనూ నీళ్లలోనూ పడవేయాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చెయ్యండి. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క పిల్లలు ఈ విధానాలు ఉండకూడదని. ఇక్కడ ఉన్నప్పుడేమో ఒక రకంగా ఉంటారు, నిజమే, దేవుడు చెప్పినట్లుగానే వాక్యం చెప్పినట్లుగానే చెయ్యాలని అంటారు, చేస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆసమ్మో ఏమండు బోసమ్మో ఎల్లమ్మో ఎంకమ్మో ఉంటుంది. అది ఏంటమ్మా పిల్లోడు ఎంత చక్కగా ఉన్నాడు, కనీసం ఆ పిల్లోడికి ఏం చేయాలి, పెట్టు అని చెప్పి ఏమండి ఆ నుదుటి మీదేమో రూపాయి బిళ్ళంతా, ఏమండి బొగ్గ మీదేమో ఇంకో రూపాయి బిళ్ళంతా, ఈ బొగ్గ మీదేమో నేను అంటాను మొత్తం పామేయచ్చు కదా, ఇక మొత్తం బిళ్ళలు ఎట్టేదానికంటే శుభ్రంగా ఆ కాటుకుంటుంది. మరి ఏముంటుందో శుభ్రంగా ఇలాగ తారు పూసేసినట్టుగా పూసేయచ్చు కదా. అడిగి ముఖం ఎక్కడుందో ఒకసారిగా కనపడకుండా ఏంటి అని అంటే ఏంటంటదంట దిష్టి చొక్కట. ఏ చొక్క అండి? దిష్టి చొక్క, దిష్టి బొమ్మ. ఇవన్నీ ఎవరికి ఇవి? కొత్తగా ఇల్లు కట్టేటువంటి వాళ్ళు కూడా ఎవరిది పడకుండా ఉండాలంటే ఏం కట్టాలట? నువ్వు నిలబడిపోకూడదు ఏంటి అక్కడ, శుభ్రంగా బాగుంటుంది, ఇక ఏ దిష్టి తగలదో. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినటువంటి విధానాలండి ఇవన్నీ. అసలు ఒకసారి నేను ప్రార్థనకి వెళ్తూ ఉంటుంటే మంచి అద్భుతంగా ఏపుగా ఉన్నటువంటి ఆ పాదులు కనబడుతున్నాయి. అబ్బా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అని అనుకుంటుంటే ఆ మధ్యలో మళ్ళీనండి సినిమా హీరోయిన్లు అందరూనే ఆ మధ్య ఎప్పుడు అటు సైడ్ వెళ్తుంటారు, బొబ్బర్లంకి ఎక్కడికి వెళ్తుంటారు. ఇదేట మళ్ళీ ఏళ్ళు వచ్చారేటన్నా మనకు తెలియదు కదా. వెనకాల ఉన్నవాడిని ఇదేట్రా, ఈ యజమానికి సినిమా పిచ్చి ఏమనుందేమో, ఈ తోటమాలికి సినిమా పిచ్చి, అందరూ అమ్మాయిల బొమ్మలు పెట్టుకున్నాడు ఇటు, అందరూ హీరోలు ఎవరో లేరు. మళ్ళీ అక్కడ చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు, అందరూ వెళ్ళే ఉన్నారు. అంటే అప్పుడే వెనకాల ఉండి ఊరుకోండి అయ్యారు ఎవరే అందరూ చూసి చాలా బాగుందని మీరు అన్నారు చూసారా, అలాగనుకుని కళ్ళెడకుండా ఉండాలని ఈ బొమ్మల్ని ఏం చేయడట, ఊరు గొడవ ఎంత ఉందిరా మరం ఇందులో అని చెప్పేసి అనుకున్నాను నేను. మనకు తెలియదు కదా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని పిల్లలకి ఈ దౌర్భాగ్య పరిస్థితులు. మళ్ళీ దిష్టి తీయడం అంటే ఎలాగా, ఏం తీయడం అండి? నేను నిజంగా అనుకుంటాను, నిజంగా దిష్టి తీసే కార్యక్రమం పెట్టుకుంటే ఏమండి, దిష్టి తీసే కార్యక్రమం పెట్టుకుంటే ఏమండి, అది చేతితో ఏం పెట్టుకుంటారో తెలియదు, మరి కొబ్బరికాయ పట్టుకుంటారు, ఏం పట్టుకుంటారు, అలాగ తీసి ఇలా గిరగిర తిప్పి ఏం చేయాలి అసలు? ఎక్కడో మూలనాడాడు పెట్టి కొడితే నీ బుర్రకేసానని కొట్టుకోవాలి, లేకపోతే ఎదురున్నవాడికి ఆయన కొట్టాలి, మళ్ళీ తీసుకెళ్దాం. ఇవన్నీ పనికి మాలిన పనులు. ఇవి దేవుని పిల్లలు చేసేటువంటి కార్యక్రమాలు కాదు. వీళ్ళందరూ ఎవరన్నమాట? నామకార్థులు. ఎవరు చెప్పండి? ఈ దిష్టోళ్ళందరూ కూడా ఎవరన్నమాట? తూర్పుకి వెళ్ళాలి, లేకపోతే ఇక్కడ ఇది పెట్టాలి, అక్కడ ఇది పెట్టాలి. దేవుని పిల్లలకి ఏమీ లేవి. మీరు ఏమైనా అనుకోండి, నన్ను లోపల ఏమైనా అనుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఏమండి, దెయ్యం పట్టినటువంటి వాటి లక్షణాలు ఇవన్నీ కూడా దేవుని పిల్లలకు అలాగ ఉండదు. ఏమండి, ఏదైనా ఇబ్బందికి వెళ్ళి యేసు రక్తమే జయమంతే. ప్రార్థనే, యేసు రక్తాన్ని ప్రోక్షించడం, ప్రార్థన చేయడం, విశ్వాసంతో ముందుకెళ్ళిపోవడం అంతే. స్తోత్రం కలిగిన గాక. నిమ్మకాయలు కట్టడం, నిమ్మకాయలు ఎక్కించడం ఏమీ లేదు. ఎక్కితే నేను ఎక్కించాలంతే, ఇక గొడవ వదిలిపోద్ది ఇక. కాబట్టి ఈరోజు ఇవన్నీ ఏంటండి, అసలు లోకంలో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించుకుని తీసుకొస్తే మరలా ఇవన్నీ పూసుకుని ఉండే విధానము నులివెచ్చని స్థితి. చెప్పండి, ఏ స్థితి అన్నమాట? ఆ స్థితి ఏమవ్వాలి? పోవాలి. ఆ స్థితి ఏమవ్వాలి? వదలాలి. ఎప్పుడవుతుంది అది? ప్రార్థన వలననే కానీ. చెప్పండి, దేని వలన? అదే ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన చెప్పండి? ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడి కార్యాలు చేయబోతా ఉన్నారు. ఎన్ని విషయాలు చెప్పాను నేను?
మొదటిది, దయ్యము పట్టిన వాడు ఎక్కడ ఉంటాడు? సమాజంలో ఉండడు. రెండవది, వాడిని ఎవరు కంట్రోల్ చేయలేరు. మూడవది, తన్ను తాను గాయపరుచుకుంటాడు. నాలుగవది ఆ దిగంబరత్వం అంటే సిగ్గు. సిగ్గు పడవలసిన విషయాల్లో సిగ్గు కాదు, పడకూడని విషయాల్లో పడతా ఉంటారు. ఐదవది ఏమిటి అని అంటే నామకార్థపు స్థితి. ఏ స్థితి చెప్పండి? మరి ఈ పరిస్థితులన్నిటి నుండి విడుదల అవ్వాలి అని అంటే గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనిని బట్టి జరుగుతుంది అని అంటే ఉపవాస అందుకనే యేసయ్య చెప్పారు, ప్రార్థన వలననే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. అసాధ్యములు సుసాధ్యం చేయబడాలి. ఇలాంటి దయ్యపు లక్షణాల చేత ఏ వ్యక్తులైతే ఒకవేళ మీ కుటుంబాల్లో ఉన్నారో, ఒకవేళ మీరే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో నాకు తెలియదు, దేవుడికి మీకు తెలియాలి. కాబట్టి అలాంటి పరిస్థితుల నుండి మీరు విడుదల పొందడానికి దేవుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన సువర్ణ అవకాశం ఏంటి అని అంటే రాగల 7 దినములు, అక్టోబర్ 1, 2, 3, 4 తారీఖులలో జరిగే ఈ ప్రతిష్ఠిత ప్రత్యక్షత కూడికల్లో దేవుని పాదాలు పట్టుకుని మీరు ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో కన్నీళ్లు కార్చి మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నారు. కొన్నిసార్లు చూశారు మీరు, అక్కడక్కడ కంపెనీల దగ్గర, కొన్ని హాస్పిటల్ దగ్గర ఉద్యోగస్తులు కూడా చెప్పండి ఏం చేస్తూ ఉంటారు? ఆ దండలు వేసుకుని ఆ బయట కంపెనీ ఎదురకుండా లేకపోతే హాస్పిటల్ బయట నిరాహార దీక్షలు అంటారు. ఏ దీక్షలు చెప్పండి? నిరాహార దీక్షలు చేస్తూ ఉంటారు. కొన్ని రోజుల పాటు. ఆఖరిలో ఎవరో ఒకరు వచ్చి ఏం చేస్తూ ఉంటారు? శాలెమ్మ, ఇప్పటికే చాలా మీరు అరిసి బాధపడ్డారని. ఏ రసము? నిమ్మరసం. మీకు ఎప్పుడు ఇస్తాం నిమ్మరసం అంటే? ఇప్పుడప్పుడే కాదు, ఇక ఆదివారమే నిమ్మరసం కాదు, ఇక ప్రేమ విందే, ఇక డైరెక్ట్గా మొక్కే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరు పొద్దున ఉంటారో సాయంత్రం ఉంటారో నాకు తెలియదు, కానీ ఒకవేళ మీ అవకాశాన్ని బట్టి ఇప్పుడు ఈ యొక్క దినములలో ఒకవేళ మీరు సాయంత్రం మాటలు చాలామంది ఉంటున్నారు, వీలైతే ఆఖరి దినములలో దేవుడు మిమ్మల్ని బలపరిస్తే కనుక మిమ్మల్ని మీకున్నటువంటి అవకాశాన్ని బట్టి, నేను ఎవరిని బలవంతమైతే చేయట్లేదు, ఇలాంటి దయ్యపు శక్తుల చేత, ఈ అపవిత్రాత్మ శక్తుల చేత ఎవరైతే మీ గృహాల్లో మీ కుటుంబాల్లో బంధించబడినటువంటి వారిగా ఉన్నారో, ఒకవేళ మీరు ఆ పరిస్థితులలో ఉంటే విడుదల పొందడానికి ఉపవాసం ఉండండి, ప్రార్థించండి. అద్భుతమైన దైవ సేవకులు మన మధ్యకు దేవుడు నడిపిస్తున్నారు. ఈ మంచి సమయాలు ఎవరు దయచేసి ఈ చివరి అవకాశాన్ని, ఈ ఆఖరి వారాన్ని ఎవరు మిస్ చేసుకోకుండా ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థించండి. ఎందుకనంటే యేసయ్య చెప్పినట్లుగా ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట, ఈ విధమైనది అంటే ఈ దయ్యపు సంబంధమైన ఆ పరిస్థితుల నుంచి వదిలిపోవుట అసాధ్యమని ప్రభు చెప్పారు. కాబట్టి మీ జీవితాల్లో దేవుని యొక్క పాదములను పట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థించండి. ఈ దయ్యపు లక్షణాలు ఏవైతే చూసామో, ఏ అనుభవాలైతే చూసామో, వాటన్నిటిలో నుండి గొప్ప విడుదల పొంది ప్రభు కొరకు సాక్షులుగా నిలవాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అలాగున పరిశుద్ధాత్ముడు మనలను సిద్ధపరిచి నడిపించునుగాక.